నుండి చూశాడంట. దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియో కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునో తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. చాలా ఆకలితో వచ్చాడంట ఆ చెట్టు దగ్గరికి. ఆకలితో వచ్చి ప్రభు ఆ చెట్టు అంతా వెతికినా కూడా ఒక్క కాయ కూడా దొరకలేదంట. ఆకులు మాత్రం నిండుగా ఉందంట చెట్టు. గమనిస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇక్కడ చెట్టు ఏమో ఆకులతో నిండి ఉంది, దానిలో ఎలాంటి కాయ లేదు, ఎలాంటి పండు లేదు. ప్రభు యొక్క ఆకలిని తీర్చలేదు. దేవుడు ఆ చెట్టును ఏం చేస్తున్నాడంటే శపిస్తా ఉన్నాడు. ఏమని శపిస్తా ఉన్నాడు? ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునో తినకుందురుగాక అని చెప్పాను. 15, 18 వచనాలు కూడా చూద్దాం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రమములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రోకలు మార్చువారిని బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. గమనిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే మీరు దానిని దొంగలుగా చేసితిరనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన ఎలాగూ సంహరించుదమా అని సమయము చూచుచుండిరి. చాలు సమయము చూచుచుండిరి. ఈయన ఎలా సంహరించాలి? ఇలాంటి బోధలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళు అక్కడ వ్యాపారం చేస్తూ ఉంటే ఆలయాన్ని శుద్ధి చేయడానికే యెరూషలేముకి వచ్చాడు. ప్రియులారా, ఈ పరిశుద్ధ వారములో ప్రభువు చేస్తుంది ఏంటంటే ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని ఒకసారి రాశాడు, అన్యజనులకు ప్రార్థనా మందిరం అని ఒకసారి రాశాడు. అంటే ప్రభువుని అంగీకరించని వారు అందరూ కూడా అన్యులే. మనది క్రైస్తవ సంఘమైనా యేసు ప్రభువు నమ్ముకోపోతే నీవు క్రైస్తవుడు కాదు, నీవు అన్యుడివే, అన్యురాలువే. అర్థమవుతుందా? నేను క్రైస్తవుణ్ణి, నా కుటుంబం క్రైస్తవ కుటుంబం అనడానికి వీలు లేదు. కారణం, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. ప్రభువుని నమ్ముకోకపోతే మనం క్రిస్టియన్ కాదు, మనం క్రైస్తవులం కాదు, అన్యులమే. అందుకే ఆయన సన్నిధిలోకి ఎవరు వస్తారంట? అన్యజనులకు ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది. దీనిని మీరేం చేశారు? దొంగల గుహగా చేశారు. వ్యాపారం చేస్తున్నారు. దీని మీద మీరు వ్యాపారం చేస్తున్నారు. అవన్నీ కూడా ఆ బలలన్నీ పడద్రోసి ఆ పావురాలన్నిటినీ కూడా విడిచిపెట్టి, ప్రియులారా గమనించండి, అక్కడ జరుగుతున్న వ్యాపారంలో మత్సుకి ఒకటి చెప్తున్నాను మీకు. అదేంటంటే
సంవత్సరము ఇంటి దగ్గర దేవునికి అర్పించాలని సంవత్సరం దాకా ఆ గొర్రెను మేపితే గొర్రె పొట్టేల్ని ఎక్కడో దూరం నుండి ఆ పండక్కి ఆయా ప్రాంతాల ప్రజలందరూ యెరూషలేముకు వస్తారు. అయితే అక్కడ సెట్ చేయాలన్నమాట, వాళ్ళకి చూపించాలి. చూపించినప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈ పటేలుకి తోక మీద మచ్చ ఉంది, ఇది దేవునికి ఆ బలి అర్పించడానికి వీల్లేదు అంటే, ఇక వాళ్ళు అంతగా మేపి విశ్వాసముతో నిరీక్షణతో కనిపెట్టి చేసిన దానిని ఏం చేయాలంటే, అక్కడ మండీలు ఉంటాయంట, గొర్రెలు నమ్మే మండీలు, వాళ్ళకి అమ్మేయాలంట దాన్ని. వీళ్ళు 500కి అమ్మితే వాళ్ళ దగ్గర 1000 రూపాయల నుంచి కొనుక్కురావాలంట. ఇటు 500 లాసు. గమనిస్తున్నారా? అటు కొన్న దాని మీద 500 ఎక్కువ. దాన్ని తీసుకొచ్చి ఇదిగోండి ఇది చూడండి అంటే, బేస్ ఇది బ్రహ్మాండంగా ఉందంటారంట. దానికి తోక మీదే కాదంట, తల మీద కూడా మచ్చ ఉంటుందంట. ఎన్ని మచ్చలుండా దాని మెడలో ఒక బెళ్ళుంది, ఇది పలానా మండీలో కొన్నది అని. దీన్ని తీసుకెళ్ళి బలి ఇవ్వండి. శ్రేష్టమైన దాన్ని ఏమో వద్దు, అది అక్కడికి వెళ్ళిన తర్వాత మండీలోకి దాని మెడలో మళ్ళీ ఒక బిళ్ళ కడతారు, ఇంకొకళ్ళకి ఇచ్చి పంపుతారు దాన్ని. ఈ విధంగా వ్యాపారం, రోకలు మార్చేవారు. గమనిస్తున్నారా ప్రియులారా? ఈ పరిశుద్ధ వారంలో ప్రభు మట్లాది వారము ద్వారా యెరూషలేముకి వెళ్ళి అక్కడ చేసినటువంటి కార్యాలు ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆలయాన్ని శుద్ధి చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళేమో ఇవన్నీ చూసి మనం ఇంతగా ఏమీ చేయలేకపోతున్నాం, ఇట్టొచ్చిన ఆయన ఇన్ని కార్యాలు చేస్తున్నాడు అని సమయాన్ని చూస్తూ ఉన్నారంట చంపటానికి. ప్రియులారా, గమనిస్తున్నారా ఈ మాటలు? 19:23 చూడండి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినదని అతనితో చెప్పాను. గమనిస్తున్నారా? మళ్ళీ తిరిగి వస్తున్నారు కదా, ఆ చెట్టు చూస్తే మొదల 7 దగ్గర నుంచి ఆ చెట్టు అంతా కూడా ఏమైపోయిందంట చెప్పండి? ఎండిపోయింది అంట. వెళ్ళేటప్పుడు ఆ చెట్టుని శపించాడు, ఇక నీ ఫలాలు ఎవరు కూడా తినడానికి వీలు లేదు అని ఆ చెట్టు నిలువున ఎండిపోయిందంట. చూడండి తర్వాత, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదేముంది? ఈ చెట్టుదేముంది? ఈ కొండ పెగిలింపబడి సముద్రంలో పడాలి అని నీవు అన్న తర్వాత నీ మనస్సులో ఏమాత్రం సందేహింపకూడదు. నిజంగా ఈ కొండ సముద్రంలోకి వెళ్ళిపోద్ది అని నమ్మాలంట. ప్రియులారా, ఒక సండే స్కూల్లో ఈ కథే చెప్తే, ఆ పాప వాళ్ళ ఇంటి ముందంట ఒక కొండ ఉందంట. రోజు అటు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక రాయి తగులుతుందంట. ఇవాళ సండే స్కూల్లో మా టీచరు ప్రార్థన చేస్తే కొండ సముద్రంలోకి వెళ్ళిపోద్దని చెప్పింది కదా. అయ్యా ఈ కొండ తొలగించయ్యా, ఈ కొండ తొలగించయ్యా అని ఆ రోజు నుంచి
ప్రతి సమయంలో ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఉందంట ఆ పాప, చిన్న పాప ప్రార్థన చేస్తూ ఉంటే ఎప్పుడో ఆ వైపు ఒక బైపాస్ రోడ్డుకి ప్లాన్ ఇచ్చి ఉన్నారంట. అది హఠాత్తుగా దానిని అమలు చేశారు. ఆ రావడం, ఆ కొండంతా కూడా తీసేయడం, ఒక మంచి రోడ్డు వేయడం జరిగిందంట. గమనిస్తున్నారా ప్రియులారా? ఆ పాప సండే స్కూల్లో సాక్ష్యం చెప్పిందంట. మా టీచర్ గారు ఇట్లా చెప్పింది మాకు, నేను ప్రార్థన చేశాను, మా ఇంటి ముందు కొండ ఇప్పుడు చప్పట్లు కొట్టాలి ఒకసారి, ఇప్పుడు లేదు.